మరి రేవంత్ రెడ్డి వాళ్ళు ఒకటి కాదా? మరి ఇంకేంది, ఎవరు రావద్దని చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, తెలంగాణకు రానియము అని మాట్లాడుతున్నాడు ఆయన. అవునా? పవన్ కళ్యాణ్ తెలంగాణ రానియడన్నా? ఎందుకు ఈయన తెలంగాణని కొనుక్కొచ్చిండా, దేశాన్ని కొని అక్కడ పెట్టిండా? ఆయన సరే ఎక్కడ పుట్టినా ఇక్కడ పుట్టి పెరిగి సినిమాలు చేసుకుంటా ఈ గడ్డ మీద పెరిగిన బిడ్డ ఈయనెవరు రావద్దని దానికి? అసలు ఈడెవడు రానియొద్దని దానికి? ఆయన నందానికి ఈయనెవరు? ముదుగాల ఈయనది ఈయన చూసుకోమని. ఈయన ప్రభుత్వం చక్కగా అవుతుందా కావట్లేదా? మేము దేశానికి ఈ మనుషులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ అవి చూసుకోమని ముదుగాలు. ఆయన గురించి అక్కడ మంచిగా పరిపాలన చేసేటానికి ఇంకా ఏలు పెట్టేందుకు చూపించాలి. అదే అక్కడ ఆంధ్రాలనే పరిపాలన చేసుకొని నువ్వు తెలంగాణకు రావద్దు, తెలంగాణలో జనసేన పార్టీ ఏం లేదు, పవన్ కళ్యాణ్ కూడా డమ్మి పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు ఆయన. డమ్మి పవన్ కళ్యాణ్? మరి ఈయన మరి మోడీ దేశం అంతా ఏలుతుండు కదా, మరి ఆయన కూడా డమ్మేనా? ఆయన డమ్మి అయితే వీళ్ళు డమ్మే. అదంతా వీడు పిచ్చోడు. ఎందుకంటే ఆయన మంచి పనులు చేసి మంచిగా మాట్లాడుతాడు, మంచి పేరు వస్తుంది. అసలు మేరు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళందరూ టార్గెట్ అదే. ఆయన ఎవ్వరు ఏం చేయలేరు, ఈకలేరు పీకలేరు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వీళ్ళందరూ ఈ హైదరాబాద్ లో ముదగాలు చూపిస్తారు. ఆయన ఫ్యాన్సే బొచ్చడి మంది ఉండరు, వాళ్ళే చూపిస్తారు వీళ్ళకి చుక్కలు. నీ దేశాన్ని నువ్వు ఏలుకో, ఆయన దేశాన్ని ఆయన ఏలుకుంటాడు. హైదరాబాద్ రావద్దానికి ఈయనెవరు? హైదరాబాద్ ఈయనదా? అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు జనసేన పార్టీకి బీజేపీ పార్టీ రెండు పార్టీలకు కూడా మద్దతు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు తెలంగాణకి. అలా వస్తున్నందుకు ఆయన రావద్దు, ఆయన తెలంగాణతో ఏం సంబంధము, గతంలో తెలంగాణ ప్రజలను ఆయన ఎంతో కించపరిచినట్టు వాళ్ళ భాషను తప్పుగా మాట్లాడిండు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు. తెలిసి తెలవక ఒకప్పుడు మాట్లాడిండేవా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు పొత్తు, బీజేపీ కొరకనే ఇక్కడ వచ్చి చేస్తాడు. ఆయన ఎవరు చేయొద్దని దానికి? రావాలా పవన్ కళ్యాణ్, బీజేపీకి సపోర్టింగ్ మస్తు చేయాలి. పవన్ కళ్యాణ్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది పక్క. ఎవరేదన్నా పవన్ కళ్యాణ్ ఇలా తీసేయాలి, అదే మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గురించి. ఏమని పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడంటే ఆయన ఇక్కడికి వచ్చే అర్హత ఉందని వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు బీజేపీ తోటి పొత్తున్నది, వాళ్ళు బీజేపీ వాళ్ళు రమ్మంటే ఇక్కడికి రావాలి. మోడీ కిషన్ రెడ్డి వీళ్ళందరూ బండి సంజయ్ వాళ్ళు వీళ్ళు పొత్తు చేయబట్టి వాళ్ళు వెళ్తే ఇక్కడ వచ్చి చేయాలి. ఎందుకు ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి బలం చేకూరుతుంది, ఇటు తెలంగాణలో బలంగా ఉంటారని ఒక భయంతోనే అలాంటి భయం పుట్టింది ఒక్కొక్కళ్ళకు. వస్తాడు పవన్ కళ్యాణ్, వస్తాడు మోడీ, వస్తాడు మా కిషన్ రెడ్డి గారు, వస్తాడు బీజేపీ వస్తుంది. అది మాకు పక్కా తెలుసు. ఆయన ఎవరు రావద్దని దానికి బీజేపీ తరఫున ఆయనని పిలుస్తారు, వస్తారు, పరిపాలన చేస్తాడు, తిరుగుతాడు. జనసేన పార్టీ కూడా ఇటు తెలంగాణలో కొన్ని దగ్గర పోటీ చేస్తుంది. సో గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొన్ని దగ్గర పోటీ చేసింది, గెలిచింది. ఇక ఇప్పుడు కూడా గెలిచి ఇటు తెలంగాణలో మళ్ళీ జనసేన పార్టీ తన సత్తా చాటుకుంటుంది అనుకోవచ్చా? జనసేన వస్తుందనే వీళ్ళందరికీ భయం. బీజేపీ కూడా వస్తుంది కదా, రాబోయేది బీజేపీ. బీజేపీ జెండా ఎగురుతుంది, మోడీ గారే ఉంటాడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాజకీయంగా ఎన్ని విమర్శలు అనేది వస్తాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆయన కూడా ఒక హీరోగా వచ్చాడు, ఆయన కూడా ఆయన అభిమానులు ఇక్కడ కూడా ఉంటారు, అక్కడ ఉంటారు. ఒకవేళ ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అన్న మాత్రాలనే సినిమా ఇండస్ట్రీకి రాకుండా ఎట్లా ఉంటారు? ఫస్ట్ పుట్టింది నుంచే సినిమా ఇండస్ట్రీ పుట్టింది. ఏడైతే ఉంది, ఏపీ అయితే తెలంగాణ అయితే అందరు ప్రజలు ఒకటి కాదా? మనుషులందరూ అభిమానులు ఒకరు కాదా? దానికి ఏం సంబంధం? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆయన బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి రెండు పార్టీలకు కూడా మద్దతుగా గెలిచాడు, మద్దతుతో గెలిచాడు అంటే ఇప్పుడు గెలిచాలి తప్పదు. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పొలిటికల్ ఉన్నప్పుడు పొలిటికల్ నెగిటివ్ అనేది వస్తూ ఉంటుంది. ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా అంటారు, సినిమా ఫీల్డ్ అయినంతే రాజకీయం అయితే రెండు ఒకటే, తక్కువ ఏమి లేదు. మళ్ళీ దాంతో నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, దీంతో నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా అంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే ఇక్కడ జనసేన పార్టీ గానీ బీజేపీ పార్టీ గానీ ఆడిపోదు, ఏడైనా ఎక్కడికి పోదు. అది ఎవరి క్రేజ్ వాళ్ళకి ఉండేది ఉంటుంది. అది ఏడ అభిమానులు ఉండరు, ఆడ అభిమానులు ఉండరు. ఫస్ట్ నుంచి పుట్టింది ఇండస్ట్రీ పుట్టింది, ఏడ కాదు. ఆయన పొలిటికల్ పోగానే ఆడికి ఎత్తికి పోతుంది, అభిమానం ఆడిపోద్ది, అది పక్కకి పోద్దా?
అంటే ఇప్పుడు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు నడుస్తున్న సమయంలో ఆయన ఇటు జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, రెండు పార్టీలకు మద్దతు ఇస్తూ ఇటు తెలంగాణలో 7-8 తారీఖులో ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు. అంటే దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా ఉండొచ్చు, ఇక్కడ సెలబ్రిటీ గా నేను పిలుచుకుంటారు, ఇక్కడ సెలబ్రిటీగా వస్తాడు ఆయన, ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారు, దాని ఏముంటుంది. అంటే సెలబ్రిటీగా మాత్రమే కాకుండా ఇటు కూటమిలో ఆయన జనసేన పార్టీ ఉంది, బీజేపీ కూటమితో ఉన్నాడు కాబట్టి అటు ఆయన బీజేపీ ఏం చెప్తే అది కూటమి వాళ్ళు ఏం నిర్ణయిస్తే అది రావాలి, తప్పదు. ఆయన పార్టీ పరంగా ఆ పార్టీ పరంగా వెళ్తే అటు రావాలి. అంటే ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే బీజేపీ పార్టీ గానీ జనసేన బలోపేతం అవుతుంది అనే ఒక భయంతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? వాళ్ళకి అంతే కదా మరి, ఎవరిమైనా నెవటుగానే వాళ్ళ గురించి మనం పట్టాల్సిన అవసరం ఏముంది. గిట్టని వాళ్ళు గిట్టనట్టే మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టుకుంటే మన రాజకీయం లేకపోలేరు. ముందు మూలబాటు ఉంటుంది, తర్వాత పూలబాటు ఉంటుంది, సినీ ఫీల్డ్ అయినా రాజకీయం అయినా. అది ఇంకోటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలంటే అసలు పవన్ కళ్యాణ్ కి నచ్చదు, అలాంటప్పుడు ఇప్పుడు తెలంగాణకి రావడం ఎందుకు అంటూ కూడా ఈయన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అంటారు. రాజకీయం అన్నా కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన ప్రజలు పట్టించుకుంటారా? ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏమన్నా? ఆయన అన్నారని పట్టించుకుంటే ఏమన్నా అవుతుందా చెప్పండి. పొలిటికల్ వేరు, మా సినిమా ఇండస్ట్రీ వేరు, రాజకీయ ఇండస్ట్రీ వేరు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే అలా ఉన్నారని చెప్పేసి న్యూట్గా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? చెప్పలేదు. ప్రజలు చూసేవాళ్ళు అభిమానిస్తారు, నెగిటివ్ మాట్లాడతారు. అది ఇంకొకటి ఇక్కడ జగన్ కూడా మాట్లాడుతూ అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ రాంబాబు చేసిన తప్పేంటి, అసలు అంబటి రాంబాబు గారు ఏం తప్పే చేయలేదు అని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీ సీఎం ని నీ అమ్మ నా కొడక అని బూతులు తీయండి, వీడియోలో తిప్పడతారు. ఎంత తిట్టాడు ఒరే చంద్రబాబు, నీ అమ్మ ఏదేదో తిట్టాడు. మరి నేను కూడా చూశాను అది పోలింగ్. అంటే ఆయన నేను అనలేదు, నేను చంద్రబాబు చంద్రబాబు రాజకీయంగా విమర్శించు కావాలంటే, ఆడవాళ్ళని ఎత్తాలి. నీ అమ్మ చంద్రబాబు నువ్వు రారా చూసుకుందాం అని అన్నది ఏంటి అని నేను కూడా విన్నాను. నేను అనకుండా నేను మీకు చెప్పట్లే, నేను ఆ మాట అనకు తప్పు కదా. అది కానీ ఆయన జగన్ గారు ఏం చేయాలంటే అది అనొద్దు అట్లా. ఆయన ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను వాళ్ళ నాయకులు అంటారాము, ఇంతవరకు చెప్పలే. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అనలేదు, తిడుతున్నా కూడా అనలేదు. ఆడే అందుకు కాబట్టి వ్యతిరేకం చేస్తారు. ఎవరైనా ఊరుకుంటారా? ఏంది అభిమానులు ఊరుకుంటారా? ఎవరైనా ఒక అభిమానులు ఒక సీఎం తిడితే ఊరుకుంటారా? ఒక ఏపీ సీఎం ఈయన తిడితే ఊరుకున్నారా? వాళ్ళు ఆ రోజు తిట్టినప్పుడు నేను అసెంబ్లీలో నువ్వుగా అన్నాళ్ళు ఖండించాలి. ఎందుకు అట్లా అంటున్నారు? రాజకీయంగా మనం ఎదుర్కోవాలి కానీ అని చెప్పాలి, కానీ అట్లా అనకూడదు. అది ప్రజలకి ఇంకా దూరం అయిపోతారు జగన్. అదే ఆ మాట అంటే అది పక్కా కాదు జరిగేది. నమస్తే అండి. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకూడదు అని మాట్లాడుతున్నారు. సొంతంగా తెలంగాణ నేను కొనేసాడని కొంపతీసి కొత్తగా పదవి వచ్చినట్టుంది, దాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచించాలి. ఏదేమైనా రాజకీయాలలో ఉన్నప్పుడు అందరికీ హక్కు ఉంటుంది. ఏ నాయకుడైనా వచ్చి పోటీ చేయొచ్చు, ఏ నాయకుడైనా సరే ఎన్నికల్లో నిలబడవచ్చు, ఏ నాయకుడైనా ప్రజల మన్ననలు పొందొచ్చు. ఈ మన కాంగ్రెస్ నాయకుడు ఈయన మరి అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నిజాయితీ పరుల్లో అతి కొద్ది మందిలో దేశంలో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, ఆయన ఒక్కడే. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని నువ్వు మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక గట్టిగా ప్రయత్నం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ నా పరిపాలన చూడండి, నన్ను ఆశీర్వదించండి అని తిరుగుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి చరిస్మా ఉన్న నాయకుడిని ఈ మహేష్ కుమార్ గౌడ్ మరి ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కెలకాలి, ఎవరిని పలకరించాలి ముందు తెలుసుకోవాలి. తెలంగాణలో మరి పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తులో చరిస్మా ఉంది. మరి ఆయన ఒకసారి తిరగబడి ఇలా మరి ఆయన రానివ్వడంటానని చెప్పి బయలుదేరాడు అనుకో, అప్పుడు వీళ్ళు పుట్టు మునిగిపోద్ది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నారు, సంక్షేమ పథకాలను ఎలా తీసుకెళ్తున్నారు, అభివృద్ధి ఎలా చేస్తున్నారు, ఇలాంటి దాని మీద ఫోకస్ చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేస్తే పోయే కాలం వచ్చినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని విధాలుగా ప్రజలకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ మన్ననలు పొందుతూ ముందుకు సాగాలి తప్ప ఏది పడితే అది తీసుకొచ్చి పార్టీలో చెడ్డ పేరు తీసుకురాకూడదని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ తెలంగాణలో మళ్ళీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది అనే ఒక భయంతోనే ఈ విధంగా పవన్ కళ్యాణ్ రావద్దు అని ఆయన మాట్లాడింటారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారిని ఎంత రావద్దంటే అంత స్పీడ్గా దూసుకొచ్చేస్తాడు. ఆయనతో పెట్టుకుంటే అతపాతాలను తొక్కేస్తాడు. అవన్నీ వద్దండి, మీరు రాజకీయాలు చేసుకోండి. ప్రజలకి ఈ సేవ చేసాం, ప్రజలకి ఈ మంచి చేసాం, ఇప్పుడున్నటువంటి 6 పథకాలని అద్భుతంగా అమలు చేస్తున్నాం, ప్రజలను మన్ననలు పొందుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి,
మమ్మల్ని దీవించండి, మమ్మల్ని కరుణించండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి అని చెప్పి అడగాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడేసి ఎవరిని పడితే వాళ్ళని రెచ్చగొడితే పార్టీకి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీ పరిపాలన మీరు చేసుకోండి, మీ పదవులు మీరు అనుభవించండి, ప్రజల అభిమానాన్ని పొందండి అని చెప్పి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మరీ కోరి ప్రార్థిస్తాం. ఇంకొకటి అంకుల్, ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను గాని తెలంగాణ మనోభావాలను గాని పవన్ కళ్యాణ్ దెబ్బతీశారు, తెలంగాణ భాషను కూడా ఆయన గతంలో కించపరిచారు. అలాంటి ఆయనకి తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ని ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఉన్నటువంటి పేరుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు పనులను మరుగున పరిచేలాగా చేసుకుంటున్నట్టు కనపడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాంటి నిజాయితీ నాయకులు ఎక్కడ లేరు. ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో అవినీతి లేని రాజకీయ నాయకుడు ప్రూవ్ చేసుకున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుతారు నాకు అర్థం కాదు. ఇప్పటికైనా భాష మార్చుకోవాలి. అలాగా తిరగనివ్వను చేయనివ్వను అంటే వచ్చేస్తాడు, పొద్దున్నే వచ్చేస్తాడు. అప్పుడు ఏమైతే దోలు తీరుతుంది. ఇవన్నీ వద్దు. ఈ సోది మాటలు, ఈ సొల్లు మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారో చెప్పుకుంటూ ముందుకెళ్ళండి, గెలవండి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన వాళ్ళు ఏమైపోయారో తెలుసు, చూశారు కూడా. మొన్న ఏదో ఎవరో ఆపుతానన్నారు, అద్భుతంగా కొండగొట్టుకొచ్చి ఆయన 35 కోట్ల రూపాయలు కేటాయించి మీరు చేయలేనటువంటి పని ఆయన చేశాడు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకొచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఆ క్వశ్చన్ అడిగింది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రినే స్వయంగా ఆయన అడిగిండు, ఇట్లా రిక్వెస్ట్ చేసినట్టు ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి వాటి గురించి కూడా మీరు ఆలోచించండి అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏ పనైనా అయిపోద్దని ఇండియాలో చాలా రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో అయ్యా మాకు మాల వేసుకున్నప్పుడు మాకు రూమ్స్ సరిగ్గా లేవు, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే టీటీడీ నుంచి 35 కోట్లు సుమారు తెప్పించాడు. అదే కోవలో దేవస్థానం చుట్టూరు గిరి ప్రదక్షిణ కావాలని పండితులు వాళ్ళు కోరారు. కోరిన తర్వాత ఎవరు కోరారు? పవన్ కళ్యాణ్ గారినే కోరారు, మంత్రి కూడా. అన్నా మీరు ఏదైనా సాయం చేయండి, మీరు పూనుకుంటే పని అయిపోద్దని. అంత గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మహానుభావుని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే వీళ్ళ పత్రం ఎలా ఉంటుందో వాళ్ళే తెలుసుకుంటారు. ఏదేమైనా రాజకీయాలు చేసేటప్పుడు అభివృద్ధిని కాంక్షించాలా. ఈ దేవస్థానాలు కానీ ప్రజానీకం కూడా కానీ హాయిగా ఉండాలని చెప్పి కోరుకోవాలి తప్ప ఏదో విచ్ఛిన్నంగా తయారు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలను చెడగొట్టాలని ప్లాన్ చేయకూడదు. రాజకీయాలు చేసుకోండి, తప్పులేదు. కానీ వచ్చే వ్యక్తులు రానివ్వకూడదంటే నీ జాగీర్ ఏం కాదు. ఇది ఇండియా, తెలంగాణ ప్రత్యేక దేశం ఏం కాదు. రానివ్వనంటే తొక్కుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడు ఇబ్బంది పడతారు, ఇదిలో పడతారు. అందుకంటే ఏముండదు. కాబట్టి ఏదేమైనా సంస్కారం లేకుండా మాట్లాడకూడదు. రాజకీయాలలో సంస్కారంతో పాటు మంచిని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది తప్ప ఒక మంచి వ్యక్తి అయినటువంటి ఒక ఉదార స్వభావుడు తన సొంత డబ్బులతో రాజకీయం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ని ఎవరు ఏమన్నా వారి ప్రతానాన్ని కోరుకుని వారి గొయ్యిని వారే తవ్వుకున్నట్టు.